గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతులేని అన్వేషణ. ఈ రోజు వీడియో మీరు thumbnail లో చూసేసినారు కదా, పాటరీ మేకింగ్ పోతున్నాం అన్నమాట. అండ్ అంటే వాళ్ళు చేస్తారు, మనం చూస్తాము. అండ్ ఒక క్లాస్ మాదిరి అనుకోండి, ఒక 1 hour 2 hours అక్కడ పోతే గానీ తెలీదు. ఇదే నాతో ప్రాబ్లం అన్నమాట. నేను ప్లాన్ చేయను, అంటే ఎక్కడ పోలేదు ప్లాన్ చేస్తాను కానీ ఆడ సిచ్యువేషన్స్ ఇంతే టైమింగ్స్ అంత పర్టికులర్ గా తెలుసుకోను అనమాట. గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటా నేను. ఆడిపోయినాక చూసుకుంటే ఈడ అసలు ఏం చూసుకోను, ఆరామ్సే ఉన్నా ఇంతసేపు. అండ్ ఇప్పుడు ఇంకా బయలుదేరిపోదాం. అండ్ ఇప్పటి నుంచి ఇంకొక ఐడియా వచ్చింది నాకు రీసెంట్ గానే, వీకెండ్ సిరీస్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే మన లైఫ్ అంతా వీకెండ్ లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంకా వీక్ డేస్ అంతా స్ట్రెస్ ఇది ఉంటుంది కదా, బాగా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అందుకనే నేను వీకెండ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా చెప్పండి, అంటే ప్రతి వీకెండ్ ఎక్కడో ఒక దగ్గర అంటే వేస్ట్ చేయకున్నట్లా చేద్దాం అనుకుంటా ఉన్నాను. అంటే వీక్లీ 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ వచ్చేటట్టు చూస్తా, అట్లా అనుకుంటున్నాను. చెప్పండి వీకెండ్ సిరీస్ ఎట్లా, అంటే బాగుంటుందా లేదా అనేసి అయితే కామెంట్ చేయండి. నేను కూడా అనుకున్నాను, ఇంప్లిమెంట్ వరకు తెలియదు మనకు. ఏదైనా బ్రెయిన్లో ఐడియాలు ఏం దండిగా వస్తాయి కానీ ఇంప్లిమెంట్ కాడ చాలా కథ ఉంటుంది అనమాట. అండ్ ప్రతి వీకెండ్ బయటికి పోవడము, ఎక్స్ప్లోర్ చేయడం. నాకు ఎక్స్ప్లోరింగ్ అంటేనే ఇష్టం మామూలుగా. అండ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇట్లా కొత్త కొత్త థింగ్స్. బెంగళూరులో ఉండే వాళ్ళైతే నా వీడియోస్ చూసి గ్యారంటీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే నేనే ఎక్స్ప్లోర్ చేసినానంటే మీరు ఇంకా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ అట్లా అనుకుంటానా, ప్రతి వీకెండ్ అంటే 2 days ఉంటాయి కదా, 2 daysలో కంపల్సరీ 2 days బయటికి పోయి చూపించడమో, లేకోకుంటే థింగ్స్ వాట్ విల్ హ్యాపెన్, అంటే వీకెండ్స్లో ఏమైతుంది అన్నట్టు చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని వీడియోస్ అవుతాయో, అట్లయితే కంటిన్యూ చేద్దాం. మీరు మంచిగా హెల్ప్ అంటే మీరు బాగా చూసి వ్యూవర్షిప్ బాగానే ఉంది, వీకెండ్ సిరీస్ కంటే కంటిన్యూ చేద్దాం వీకెండ్ సిరీస్. ఎందుకంటే మన లైఫ్లో వీకెండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య నాకు తెలుస్తుంది వీకెండ్ వాల్యూస్. అందుకని అండ్ ఈ వీక్లో అయితే చూస్తా ఎన్ని వీడియోస్ వస్తాయో లేదో. మోస్ట్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తా వీక్లీ. అండ్ గ్రో కావాలా గైస్, ఇంకా చాలా ఎక్కువ టైం తీసేసుకుంటున్నాము, అర్థమైపోతుంది నాకు. అందుకనే అండ్ ఇప్పుడైతే ఇంకా ఆటో బుక్ చేసిన వచ్చేస్తుంది, ఇంకా పోదాం. ఇంకా డైరెక్ట్ మీకు అక్కడే చూపిస్తాను. పాటరీ మేకింగ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఈ మధ్య అందరూ అంటే చేస్తున్నారనమాట. నేనైతే ఇప్పటి వరకు పాటరీ మేకింగ్ చూడలేదు. ఇప్పటి వరకు నిజంగా అంటే నేను కుండలు కొనుక్కోవడం వరకే చూసినాను. అండ్ దాని లోపల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు అదంతా మనకి తెలియదు అనమాట. అండ్ నాలాగే ఎవరైనా ఉంటే మీరు కూడా తెలుసుకోవచ్చు కదా ఎట్లా చేస్తారు ఏమి సంగతి అనేసి. అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ మధ్య మన సోషల్ మీడియాలో కూడా పాటరీ మేకింగ్ బాగా హైలైట్ ఉందన్నమాట. ఎవరు చూసినా పాటరీ మేకింగ్ నేర్చుకుంటున్నారు. మనం నేర్చుకుందాం. ఒకరోజు క్లాసే, ఈరోజు ఒకరోజే క్లాస్. అది ఈరోజు ఒకరోజు పోయి అది ఎట్లుంటుందో చూసుకొని అయితే వచ్చేద్దాం, సరేనా గైస్? మనమైతే వచ్చేసినాం. ఇది పాటరీ టౌన్ అనమాట. బెంగళూరులో పాటరీ టౌన్ అని లొకేషన్ కొడితే వచ్చేస్తుంది. అండ్ మనమైతే వచ్చేసినాం. ఇక్కడ చూడండి ఇల్లులన్నీ ఇట్లా పాటరీస్తో ఫుల్ అయి ఉన్నాయన్నమాట. ఫ్రెష్ పాటరీస్ కూడా చేసినారు, ఇక్కడ పెట్టినారు. ఫుల్ ఎండ్ ఉంది, అందుకే నేను ఎట్లయితే కవర్ చేసుకున్నాను అనమాట. అండ్ మీకు చూపిస్తా, ఇక్కడ చాలా ఫ్రెష్ పాటరీస్ ఇప్పుడే చేసి పెట్టిండే, అంటే ఏమంటారు ఫ్రెష్ చేసి పెట్టినారనమాట. ఇప్పుడు అవి మనం ముట్టుకుండే కాదు, కానీ ఇక్కడ కొన్ని కనుక్కోవాల్సి ఉండేది ఉంది. అండ్ మనం వచ్చేసాం కాబట్టి ఇక్కడ అంటే వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. తీసుకుంటారో లేదో, మనకి నేర్పిస్తారో లేదో అడగల ఫస్ట్ పోయి. అయితే ఇక్కడ ఒకరిని అడిగితే ఇక్కడ దగ్గరలో చూపించింది అనమాట ఒక ఆంటీ. తను అయితే చెప్తుంది అక్కడ నేర్పిస్తారు, ఒకసారి ట్రై చేయండి అన్నట్టు. సరే మనం పోదాం, లెట్స్ సీ. ఇక్కడ ఒక ఏరియా మొత్తం ఫుల్ అందరూ పాటరీసే వీళ్ళ. అంటే చూడండి ఎక్కడ చూసినా వీళ్ళ పనే ఇదే అంట. అండ్ మనకి అంటే చాలామంది చూసేకొస్తున్నారు, నేనే కాదు చాలామంది ఇట్లా చూసి
నేర్చుకోవడానికి. ఇంకా నాకు ఇప్పటికే తెలిసిండే విషయం ఏమంటే దీనికి ఒక కోర్స్ ఉందంట. అంటే నేర్చుకొని ఇట్లా కొన్ని సర్టిఫికేట్స్ అట్లా కూడా తీసుకుంటున్నారంట. ఎవరో ఒక అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే ఇట్లా జరుగుతుంది, మీరు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మీకు కావాలా అది ఇది అని. మనం వద్దులే స్వామి లైట్ తీసుకుందాం అన్నట్టు వచ్చినాం. లోనేనంట. అండ్ మనమైతే ఇప్పుడు లోపల పోదాం, ఎట్లా కుండలు తయారు చేస్తారో. అంకుల్ అప్పుడే సెటప్ పెట్టినట్టున్నాడు, లోపలైతే చూద్దాం. అండ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, యాక్చువల్లీ వాళ్ళు కూడా మన మాదిరిగానే వీడియో రికార్డ్ చేస్తా అన్నారు. అండ్ సింపుల్గా ఉంది సెటప్ అయితే. అండ్ చాలా బాగా అంకుల్ ముందు నుంచే చాలా మందికి నేర్పిస్తున్నాడు, ఫుల్ బిజీ అనమాట అంకుల్. అండ్ అంకుల్ మాట్లాడడం కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. అండ్ నెక్స్ట్ మనమే అనమాట, ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఇలా పెట్టుకొని మెల్లగా ప్రెస్ చేసుకొని పైన ఎట్టుకురావాలమ్మా. ఇట్లా మెల్లగా ఎక్కడ ప్రెస్ చేస్తాను, ఇక్కడ ప్రెస్ చేస్తా ఉన్నా కదా, అదేలాగా మీరు రావాలి. కట్టేదామా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుందా? ఇట్లా ఫోటోతో చూడాలి. ఇక్కడ ఇక్కడ మధ్యలో ఎప్పుడు ఇచ్చేసి ఉండాలి. మెల్లగా మెల్లగా అట్లే ప్రెస్ చేసుకునే పోవాలి. అట్లా ప్రెస్ ప్రెస్ లోపల లోపల ప్రెస్ యూట్యూబ్ చేస్తున్నావు పెట్టుకో. అట్లా ప్రెస్ అయ్యమా, ప్రెస్ అయ్యి ప్రెస్ చేస్తా ఉండు. కిందికి సై హోల్ పడినట్టు. అదే అదే తెలుసులే, ఇట్లా ఉంది కదా కింద ప్రెస్ కదా, అది అట్లే పైన ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా అట్లా పైన ఇట్లా అట్లేరా, అట్లే రావాలి. పైన రావాలి, ప్రెస్ చేసుకుని ఇట్లా లాగాలి. పైన ఇలా వస్తా ఉండాలి, మెల్లగా రావాలి పైన ఇట్లా. అన్ని జాగా టచ్ కావాలి. టచ్ కావాలా? ఈ చేతికి సపోర్ట్ పెట్టుకో. మెల్లగా అన్ని జాగాలి ఎట్లా తర్వాత ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ ఎట్లా పెట్టండి. ఇప్పటికీ ఈ చేతులు వర్తం బెండ్ కావాలి. నువ్వు అక్క ఎత్తు ఏమవుతుంది, ఎత్తమా. గైస్ అయిపోయింది. వాటర్ నేను కూడా చేసిన నా చేతులతో. అండ్ ఇక్కడ చేసిండే చూడండి, ఒకటి తీసుకున్నామా. ముట్టుకుంటే గీతలు పడుతున్నాయి, భయం అవుతుంది ముట్టుకోవడానికి. ఎండిపోయిండేవి ముట్టుకుందాం. ఇవి ఎండిపోయినాయి అనమాట. పచ్చిగుండే ముట్టుకుంటే కొంచెం ఇవి చేసిన తర్వాత మళ్ళీ కాలుస్తారు. మనకి బయట కొంచెం రెడ్డిష్ కలర్ ఉంటాయి కదా, మనం బయట కొనేటప్పుడు చూసినప్పుడు అట్లయితే అనమాట. అండ్ ఇక్కడ అన్ని దగ్గర అయితే మట్టి అన్నీ ఉన్నాయి చూడండి. ఇదే మట్టి, ఈ మట్టితో వాళ్ళైతే చేస్తున్నారు. అండ్ మంచి ఇన్కమే. కాకోకుంటే ఏం జరిగింది చెప్పరా, మనం చేపించినాడు కదా మనకి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 minutes 20 minutesలో అయిపోతుంది. ఇక్కడికి వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక 20 minutes అట్లా అవుతుంది. అందుకని తను నేర్పించినందుకు 200 తీసుకున్నాడు నాతోనే కదా, అందరితోనే తీసుకుంటున్నాడు. అది న్యాయమే యాక్చువల్లీ. ఊరినే ఫ్రీగా ఎవరు చేస్తారు చెప్పండి. అండ్ ఎంత డెడికేటెడ్గా చెప్పిస్తున్నాడు. తనకి 4-5 లాంగ్వేజెస్ వచ్చంట. గ్రేట్ కదా.
4-5 లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. నా ముందర అయితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసేస్తున్నాడు అనమాట. అండ్ ఏరియా కూడా అంటే పాటరీస్ మేకింగ్ ఏరియా చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఎక్స్పీరియన్స్ బాగుంది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇంకా కుండలు గిండలు అన్నీ అయితే దండిగా ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళు రోడ్లో పెట్టినారు కుండలు, ఇట్లయితే పెట్టినారు. చాలా ఉన్నాయి ఇక్కడ. తనైతే ఇప్పుడు మనకి నేర్పించిండే అతనైతే చాలా బాగా నేర్పించినాడు అనిపించింది నాకైతే. అండ్ మనం కూడా ఏమైనా తీసుకుందాం. యాక్చువల్గా నేను ఉండి తీసుకుందాం అనుకుంటున్నా, అంటే మనీ వేసి పెట్టడానికి. నేను ఇక్కడికి రాకుండా నేను ముందే అనుకున్నా అది తీసుకుందాం అని చెప్పేసి. తీసుకుందాం, పోయి షాప్లో ఎంత కాస్ట్ ఉంటుందో అడుగుదాం. మనం ఇప్పుడైతే షాప్లో పోదాం. అంటే వాళ్ళు తయారు చేసిండేవన్నీ ఒక షాప్ మాదిరి రెడీ చేసి అయితే పెట్టుకున్నారనమాట. ఇంట్లో రెడీ చేస్తారు వాళ్ళు, అంటే ఒక ప్లేస్ అయితే డెడికేటెడ్గా పెట్టుకొని అక్కడ ప్రిపేర్ చేసి ఇట్లా తెచ్చి ఒక షాప్లో అయితే ఓనర్ ఉన్నట్టు కూర్చొని, మామూలు మనకి షాప్స్ ఎట్లుంటాయి అట్లనే అమ్ముతా అన్నారనమాట. అండ్ పెయింటింగ్స్ కూడా చేసినారు చాలా దానికి. మనం పెయింట్ కావాలా మనకి అంటే కూడా అట్లా కూడా చేసి పెడతాన్నారనమాట. అండ్ నెక్స్ట్ అయితే చాలా మంది వచ్చి ఇక్కడే కొంటున్నారనమాట. అంటే ఇక్కడ కొంటే నిజంగా అంటే తక్కువ రేటే పడతాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు అక్కడే రెడీ చేస్తాను. అండ్ నాకు నేర్పించాడంటే అతను మాకు నేర్పించడానికి టైం తీసుకుంటున్నాడు, కానీ తనైతే 1 మినిట్కి ఒకటి చేసి పెట్టేస్తాడంట. అంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకైతే. అండ్ నెక్స్ట్ ఇది ఒక 4-5 జనరేషన్స్ నుంచి వీళ్ళు ఈ ఏరియాలోనే ఉండి అందరూ పాటరీ మేకింగ్, ఈ కుండలు తయారు చేయడంలోనే వాళ్ళ ఉపాధి తీసుకున్నారనమాట. అండ్ వీళ్ళకు గవర్నమెంట్ కూడా సాయం చేస్తుందని కూడా ఆంటీ చెప్పింది అక్కడ. అండ్ నెక్స్ట్ అయితే చూడండి, అండ్ మనకి ఇంటికి కుకింగ్ సంబంధించిన మట్టి పాత్రలు అన్నీ దొరుకుతాయి. నిజంగా అంటే మనం స్టెయిన్లెస్ ఆ స్టీల్ ఈ స్టీల్ అని కొంటున్నాం, కానీ చిన్నది తీసుకున్నా దీంట్లో ప్యాక్ చేసి అప్పుడే లోపల అయితే పెట్టుకున్నాం. అండ్ తీసుకొని పోయి మనం పెయింట్ కూడా చేద్దాం. పెయింట్ చేస్తే మీకు చూపిస్తా పెయింట్ ఎట్లా చేస్తానో. వీళ్ళు పెయింట్ కూడా ఉన్నాయి వీళ్ళతో, కాకపోతే నాకు ఎందుకు ఇదే తీసుకోబుద్ది అయింది, అందుకోసమే ఇదైతే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి మనం కొంచెం ఈ సరౌండింగ్స్ తిరుగుదాం కొంచెంసేపు. అట్లా బాగానే ఉంది ఏరియా అయితే, డీసెంట్ ఉంది ఏరియా. ఇక్కడైతే డ్రమ్ములో వేసి పెట్టినారు. ఈ డ్రమ్ములో వేసి చూడండి ఎంత పెద్ద పెద్ద కుండలు చేస్తున్నారు అసలు నిజంగా వీళ్ళు. అండ్ పక్కన పెట్టాను చూడి, అదే అనమాట డ్రమ్లో ఉండేది. బయటికి తీస్తే అట్లయితే వస్తుంది. అంటే నిజంగా అంటే చాలా ఆర్ట్ ఇది, నార్మల్ మనుషులకి రాదనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి. వాట్ నాట్ అనేటట్టుంది. మనం ఏది అనుకుంటే అది ఈజీగా ఇక్కడ అన్ని దొరికిపోతున్నాయి అనమాట కుండల దగ్గరే. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా కొంతమంది వయసు అండే అంకుల్ అయితే ఇట్లా పెట్టుకొని బయట మనకి రోడ్లో అమ్ముతారు కదా, అట్లా కూడా అమ్ముతారు. పని అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంకా బయలుదేరదాం మనం ఇక్కడ నుంచి. ఇక్కడైతే మనకి బస్సుల అవైలబిలిటీ కూడా ఉంటుంది. అండ్ బస్సుల దగ్గరకు పోవాలంటే పాటరీ టౌన్ నుంచి కొంచెం బ్రిడ్జ్ కాడికి నడుచుకొని వెళ్ళిపోతే బస్సులు ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కడికి పోవాలన్నా బస్సులు ఉన్నాయి బెంగళూరులో అయితే ఈజీగా. అండ్ ఆటోలు కొంచెం ఎక్కువ ఛార్జ్ కదా, బస్సులో అయితే కొంచెం మినిమం ఉంటుందన్నమాట. ఇప్పుడు శివాజీనగర్లో ఉన్నాం. ఇప్పుడే ఆ బస్ దిగినా. అండ్ మన పొట్ట అరుస్తుంది, అమ్మ అన్నం పెట్టే తల్లి అని. నిన్న నైట్ ఎప్పుడో తిన్నా, ఈరోజు 1 గంట 1:30 అవుతుంది టైము. అన్నం పెట్టుకోకుంటే నన్ను సాగొడుతుంది. చూస్తాను ఏమైనా తిందామన్నట్టు. నాకు ఫుడ్ అయితే అక్కడ ఏం దొరకడం లేదు శివాజీనగర్లో, అందుకే ఎలక్కాయ దొరికితే ఎలక్కాయ తీసుకున్నా. అండ్ ఇది చూస్తే కొంచెం చేదుగా ఉందన్నమాట. శివాజీనగర్లోకి వచ్చినప్పుడు షాపింగ్ చేయకుంటే ఎట్లా, షాపింగ్ ఏం చేయడంలే, నేత్రానందం కోసం తిరుగుతాను అంతా. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే ఓ ఆంటీ ఇట్లా స్ట్రీట్లో తిరుగుతా అంటే పిలిచింది, నన్ను పిలిచి రమ్మనింది. అంటే వాంటెడ్గా రమ్మంటుంది ఆంటీ. పెద్దవిడి కదా పోదామని చెప్పి పోతే పిలిచి నీకు దిష్టి తగిలింది నరదిష్టి అంటుంది. ఈ ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా దీంట్లో చూసి నరదిష్టి అంటుంది. నాకు నవ్వు వచ్చింది. నరదిష్టి కాదు అది, నిద్రలేని దిష్టి అని చెప్పి పిలుస్తుంది. నీకు నరదిష్టి తగిలింది అంటే మీరేమన్నా ఎవరైనా దిష్టి పెడుతున్నారా, నాకు నరదిష్టి తగిలిందంట. నాకు ఆంటీ ఏదో పిలిచి వాంటెడ్గా పిలిచి నరదిష్టి తగిలింది రా రా ఉంటుంది. డబ్బులు నొక్కుతుంది అని నాకు తెలుసు. నరదిష్టి కాదమ్మా డార్క్ సర్కిల్స్ అవి. ఎంత నవ్వు వచ్చిందా ఆంటీ. అందరినీ ఏం పిలిచడం లేదు, మధ్యలో 10-15 మంది ఉంటే నన్ను వాంటెడ్గా ఇట్లా పిలిచింది. భయమైంది. కానీ
ఇంతసేపు మనం కూర్చొని మాట్లాడిండేది అయితే చర్చిలోనే అనమాట. అండ్ ఈ స్ట్రీట్ అంటే అయితే తిరుగుతున్నాను. అండ్ ఇక్కడ చాలా మంది చర్చిలో సండే కాబట్టి వీకెండ్స్ అందరు ఇక్కడ చర్చికి వస్తారు. అండ్ మనకి ఎట్లా మొక్కుకోవాలో కూడా తెలియదు దేవునికి చర్చిలో. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తానా. అండ్ మనకి 10 రూపీస్ 5 రూపీస్ నుంచి కూడా శివాజీనగర్లో షాపింగ్ చేయొచ్చు. అండ్ మనం కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. అండ్ నాకైతే ఏం పెద్ద షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ అయితే అసలు నిజంగా లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నిన్న పీజీకి వచ్చేసిన. అండ్ పీజీకి వచ్చేసి దగ్గరలో ఉడిపి ఉంటే ఉడిపిలో ఇడ్లీలు తింటాను అనమాట. నాకు ఎక్కడ ఫుడ్ దొరకదు అనిపిస్తుంది ఉడిపిలో తప్పించి, ఎందుకో ఏమో. అండ్ నెక్స్ట్ ఇడ్లీలు అయితే మస్తుంటాయి. నా ఇడ్లీలు ఎట్లున్నా నేను తింటాను, నా ఫేవరెట్ కాబట్టి. హలో, జిమ్కి రెడీ అయినాం మనం ఇంకా ఇప్పుడే వచ్చి ఆడ ఇడ్లీ తినేసి వచ్చినాం కదా ఉడిపిలో. అండ్ వచ్చేసి రోజుసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా. అండ్ త్వరగా పోయేసి వచ్చినాం పాటరీ టౌన్కి మనం అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు హెచ్ఆర్ఎక్స్ క్లాస్ బుక్ చేసుకున్నాను అనమాట. మా ఫ్రెండు గైస్ చెప్పండి, లూజ్ టీ షర్ట్లు వేసుకొని పోతే ఏమవుతుంది జిమ్కి, రావద్దని చెప్పింది నన్ను. ఇంకా దిక్కులే నాకు అని ఉతికినకే ఇష్టం. ప్రతి దగ్గరికి మంచిగా పోవాలంటే ఎట్లయితుంది చెప్పండి. అందుకే ఈ టీ షర్టు అసలు దీనికి అసలు మ్యాచ్ చేయదు. కాకుంటే వేసుకుంటానా. ఇట్లా జనాలు డిమాండ్ చేసి మళ్ళీ బెదిరిస్తే ఏం చేస్తాం చెప్పండి. తను పోయింది అండ్ మనం పోదాం ఇప్పుడు. హెచ్ఆర్ఎక్స్ క్లాస్లో వీడియో దీనికి కాదు, ఎందుకంటే మామూలు జిమ్లో అయితే తీస్తాను కానీ ఆడ జనాలు మస్తు ప్రొఫెషనల్గా ఉంటారు. నేనైతే గొంబులు టీ షర్ట్లు వేసుకొని పోతా, అందరూ బాగా జిమ్ టీ షర్ట్లు వేసుకొని వస్తారు మంచిగా. నేనే సిల్లీగా అవుతారు అనిపిస్తూ ఉంటున్నాను.